అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్ళకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్ళకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం.